తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్ గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఉచ్చు బిగుస్తోందా? రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతోంది? తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన 4 నెలల తర్వాత ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేలకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఉన్న సంబంధాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 విదేశాల్లో తలదాచుకున్నారు. ఆ 2లో ఒకరు పోలీసుల ముందుకు వచ్చి సహకరిస్తేనే ఇందులో రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. అప్పుడే రాజకీయ నేతలను పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2 ముఖ్య అధికారులు విదేశాల్లోనే ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు సెలబ్రిటీలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోగా, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన పోలీసులు 2 గంటల పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చిరుమర్తి లింగయ్య, అడిషన్ ఎస్పీ తిరుపతన్న తరచూ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో 2 నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన ఫోన్ కాల్స్ పై పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని మాజీ ఎమ్మెల్యే లింగయ్య తెలిపారు. తనకు తెలిసిన అధికారి కావడంతోనే ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగారని, వారి 2 ఫోన్ నంబర్లను తమ అనుచరుల సహకారంతో తీసుకుని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చినట్లు పోలీసులకు స్టేట్మెంట్లో తెలిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్న అడిగినట్లు విచారణ సందర్భంగా లింగయ్య తెలిపారు. వేముల వీరేశం అనుచరులు ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవమని, మీడియాలో ఎక్స్పోజ్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది తనపై కామెంట్స్ చేస్తున్నారని లింగయ్య తెలిపారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ భుజంగరావు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గురువారం సాయంత్రం 4 గంటల్లోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టుకు వచ్చారు. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. దీని గడువు ముగియడంతో ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. భుజంగరావు బెయిల్ ను కోర్టు పొడిగించింది. ఓ మాజీ మంత్రికి నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారులను బయటకు లాగాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ మాజీ మంత్రికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అధికారుల పాత్రపై స్పష్టత రావడంతో ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రమేయంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు, ఓ మాజీ మంత్రికి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.